నేను అందరిలాగే చదువుకున్నాను. పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాను. మా ఫాదరు ఏడు తరాలు అటు 7 తరాలు చూడాలంటారు కదా, ఇటు మా అమ్మ వైపు కానీ మా ఫాదర్ వైపు కానీ మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. కష్టాలు ఏం లేవు, సినిమా కష్టం చిన్నప్పటి నుంచి అసలు ఏ కష్టాలు లేవు. ప్లాటినం స్పూన్. ఓకే. చాలా హ్యాపీ లైఫ్, అంత బ్రహ్మాండంగా ఉండేదండి. కష్టం అంటే ఏంటి తెలియదు. ఏదంటే మంచి తల్లిదండ్రులు దొరికారు, మంచి వైపు దొరికింది, మంచి ఒకే బాబు అండి నాకు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అయితే ఇలాంటి ఒక డివోషనల్ సైడ్ లేకపోతే ఇంత భక్తి పారవశ్యంలోకి రావాలంటే కష్టాలే ఉండక్కర్లేదంటారా? అక్కర్లేదు. అంతేనా? అంతే. చెప్పండి సార్. మన కర్మలు మారిపోతే మనము ఆటోమేటిక్గా వచ్చేస్తాం. కరెక్ట్. నా లైఫ్లో ఒకేసారి బిగ్ షాక్ ఏదైతే ఉందో అది 2004లో జరిగిందండి. అంతవరకు నాకు ఏ కష్టం లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ కష్టాలు లేవు, ఏమీ లేవు. ఏం జరిగింది సార్? అంటే 2004లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అయ్యో. అంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కూడా ఏం తెలియదు. నార్మల్గా రోజు ఫీవర్ వస్తుంది, అందరు తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తే అందరూ ఎలా చూపించుకుంటారు, నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తుంది జరిగింది. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ఆ రోజుల్లో పర్మనెంట్ క్యూర్ లేదండి. అంటే ఇంక నువ్వు 6 నెలల కంటే బతకమని చెప్పారు. ఇది చెప్పి అన్నాళ్ళు అయిందో 2004లో. రైట్. తర్వాత ఇంకో సెకండ్ ఒపీనియన్ కోసం 2 దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అదే చెప్పారు. అయితే అది నేను నమ్మలేదు. అంటే యూనివర్స్లో ఎప్పుడు కూడా 360 డిగ్రీస్లో చూడాలి. ఏదైనా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా చెప్తే ఎవరన్నా మన నమ్మి మనం కుంగిపోయి అది మనం ఎక్కువ తీసేసుకుంటాం వల్ల మన ప్రాబ్లం ఇంకా పెద్ద అయిపోతుంది. నిజంగా నమ్ముంటే నేను 6 నెలలు కాదు కదా, నెలలు కూడా బతికుండపోనేమో. కానీ నేను 360 డిగ్రీస్లో చూశాను. అంటే ఈ యూనివర్స్లో ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉండకుండా ఉండదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా. చీకటి ఉందంటే వెలుగు వస్తున్నది, అమావాస్య ఉందంటే పౌర్ణమి వస్తున్నది. ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండి తీరుతుంది. ఎప్పుడైతే అష్టదిగ్బంధనం అయిపోయిందో అప్పుడు నాకు తిరుపతి వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం. నేను మా మిస్సెస్ మా అబ్బాయి ముగ్గురం కలిసి శ్రీవారి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాల టైంలో రోజు ఆ పెద్ద ఆయన్ని సొల్యూషన్ అడిగానండి. ప్రాధేయపడ్డం, కోపగించుకున్నాం, అన్ని రకాలుగా నవరసాలు ఆయన దగ్గరికి పోషిస్తే అలిగారు కూడా. ఎందుకంటే మరి ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టించో, మంచి వైఫ్నిచ్చో, మంచి పిల్లోడినిచ్చో, అంత బ్రహ్మాండంగా ఉంది. ముందు సడన్గా చచ్చిపోతాం అంటే ఎలా? ఆటోమేటికల్లీ నేను చక్రస్థానం అయిపోయింది. నారాయణేంద్ర ఎక్స్ప్రెస్ ఎక్కేసి రావడం జరిగిందండి. వచ్చి ఇంక లడ్డూలు అందరికీ పంచుదామని మూమెంట్లో వెళ్దామని మూమెంట్లో ఫ్రెండ్ వచ్చి బెల్ల కొట్టారు. నాకు చిన్నప్పటి నుంచి అందరూ ఇలా వెళ్తుంటే నేను డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటాను. ఇప్పుడు యూనిక్గా ఆలోచిస్తాను. అంటే రొటీన్ థింకింగ్ అనేది అందరూ రొటీన్గా థింక్ చేస్తారు, నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా కొంచెం యూనిక్గా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి ఆ థాట్ నాలో ఉంది. అందరికీ తెలుసు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఆ మూమెంట్లో ఒక ఫ్రెండ్ వచ్చి, ఎవరో ఒక డాక్టర్ గారు వచ్చారు, క్వాంటమ్ ఫిజిక్స్ అంట. ఆయన అల్లోపతి డాక్టరే కానీ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు, అది మాకు అర్థం కాలేదు, నువ్వు యూనిక్గా ఆలోచిస్తావు కదా, రా అని నన్ను ఆయన తీసుకెళ్ళారు. అంటే నాకు ప్రాబ్లం ఉందని ఆయనకు తెలియదు. నేను నా పరిస్థితి ఏంటి, నాకు కొత్త సబ్జెక్ట్ తర్వాత విషయం, ముందు నేను బతకాలి కదా. ముందు అసలు నాకు భగవంతుడే మరి అతని ద్వారా చూపించడం అని ప్రతిదీ మన ఎప్పుడు లైఫ్లో ఏ అవకాశం వచ్చినా ఎవరైతే పాజిటివ్గా థింక్ చేస్తారో అది యూనివర్స్ హెల్ప్ చేస్తాక రెడీ చేస్తుంది. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట నిజంగా. అందుకని నేను ఎప్పుడైతే కోరుకున్నానో, విశ్వాన్ని బలంగా నమ్మి కోరుకున్నానో, ఆటోమేటికల్లీ దేవుడి రూపాన్ని ఒక వ్యక్తి వచ్చి, దేవుడు అంటే ఎక్కడ ఉంటారంటే మనలోనే ఉంటాడు, మనసులోనే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు అంటే ఒక డిఫరెంట్, ఆయన వేరు మన వేరు అని ఒక మైథాలజికల్గా అందరూ ఏంటంటే డివైడ్ అయిపోయారు. మొత్తం అర్థం కాలేదు, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. నేను ఆ రోజు నమ్మి ఆయన దగ్గరికి వెళ్తాం జరిగింది. ఆయన ఏ ప్రోటోకాల్ అయితే ఇచ్చారు 100% ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఏం చెప్పారండి ప్రోటోకాల్ అంటే ఎందుకు అసలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నీ చెప్తాను మీకు. నేను ఆ ప్రోటోకాల్ అంతా కూడా చెప్తాను ఇప్పుడు అందరికీ కూడా. మెయిన్ ఎందుకంటే నేను ఎలా రీబర్త్ అయ్యాను అనేది అందరికీ అంతే ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి, మన ఎక్కడ ప్రాబ్లం అయిందా వచ్చిందా అనేది మనం తెలుసుకోగలిగితే రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్, రూట్ కాజ్ ఇంపార్టెంట్. అప్పుడు నేను ఆ ప్రోటోకాల్ ఫాలో అయితే మళ్ళీ 41 రోజుల్లో మళ్ళీ రిపోర్ట్స్ అనేవి నార్మల్ వచ్చేసినాయి. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసుకుంటే నార్మల్ అయిపోయింది. అప్పుడు ఆయన వెంటపడ్డా. అంటే నేనే ఇంత నాకు రిజల్ట్ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాబ్లం కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ ఇది ఎందుకు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆయన పట్టుకుని నేను అమెరికా నుంచి మళ్ళీ రప్పించా ఆయన్ని. మళ్ళీ అందరినీ పిలిచా, ఒక రూమ్ తీసి పెద్ద హోటల్ తీసి మళ్ళీ లంచ్ పెట్టి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ పిలిస్తే 500 మంది పిలిస్తే 50 మంది వచ్చారు. నెక్స్ట్ తెలియదు కదండి, అందరూ కొత్తగా ఇది ఒకేసారి మనకి ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. కొత్తగా షిఫ్ట్ అవ్వాలంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, షిఫ్ట్ అవ్వలేరు.
ఇంకా అందులోనే ఉండిపోతారు మొత్తం అందరూ. కరెక్ట్. 50 మందికి రిజల్ట్ వచ్చింది. వైజాగ్ తీసుకెళ్ళాను. వైజాగ్లో కూడా ఒక 75 మంది వచ్చారు. ఈ 125 మందికి ఎప్పుడైతే 100% రిజల్ట్ వచ్చిందో అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఇదే మన పాత్. ఎందుకంటే గొప్పది లేదు ప్రపంచంలో. అందరూ ఏదో రకం ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎందుకు ఇది నేను నేర్చుకోకూడదు అని ఆయన వెనకాల పడి నేను అందులో ఈ కాన్షియస్నెస్ అంటే ఆయన ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేస్తారు. బేసికల్గా ఆయన పేరంటే డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన అల్లోపతి డాక్టర్ అండి. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యూఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది, రొమాటిక్ ఆర్థరైటిస్. ఆయన అల్లోపతి డాక్టర్ అయి ఉండి కూడా వాళ్ళ వైఫ్కి అది ఇవ్వాల. అంటే ఎక్కువ మెడిసిన్ వాడటం వల్ల మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆయన నాకు చెప్పారు ఆ విషయాలన్నీ. అంటే ఎమర్జెన్సీకి కంపల్సరీ అలోపతి వాడాలి, కానీ కంటిన్యూగా అదే మెడిసిన్స్ వాడటం వల్ల లాంగ్ రన్లో పార్కిన్సన్స్ అనే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఆయన ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ACE2MEF. A ఫర్ అవేర్నెస్, C ఫర్ కాన్షియస్నెస్, E ఫర్ ఎనర్జీ, M ఫర్ మేనిఫెస్టేషన్, E ఫర్ ఎన్రిచ్మెంట్, F అంటే ఫుల్ఫిల్మెంట్. దిస్ బేస్డ్ ఆన్ వేదిక్ సైన్స్. రైట్. మన పాత రోజుల్లో ఏదైతే ట్రెడిషన్ ఉందో దాన్ని ఆయన ఇన్వెంట్ చేసి ఒక కొత్త టెక్నాలజీ కింద తీసుకురావడం జరిగిందండి. ఆ టెక్నాలజీలో నేను ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉన్నానో నాకు కూడా ఆయన నేర్పించి ఆయన ద్వారా నేను ఇందులో డాక్టర్ అవుతాం జరిగింది మొత్తం. ఇట్స్ ఎ కాన్షియస్నెస్ డాక్టర్. రైట్. తర్వాత ఆయన సైంటిస్ట్గా రీసెర్చ్ చేశారు ప్రపంచంలో. దాంతో నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది, ఆయన ఫాలో అవడం జరిగింది. రైట్. ఇలా ప్రపంచంలో ఫస్ట్ లెవెల్లో 12 మంది ఉన్నాము. తర్వాత చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కదండి, ఇది అందరిది ఒకరిదే కాదు కదా. తర్వాత 2012లో ఏమైందంటే నేను ఇండియాలో ఎలా అయితే ఉన్నానో మంగోలియాలో బేటీ అని ఒక అమ్మాయి ఉండేది, అక్కడ అది నేర్చుకుంటున్నా పిల్ల. ఆ క్లాసులు చెప్తారు ఫస్ట్లో, అప్పుడు క్లాసులు చెప్పేవారు, అందరు పిలిపించేవాళ్ళు, అందరికీ ట్రీట్మెంట్ చేసేవారు, నేర్పించేవారు మొత్తం అంతా. నన్ను కూడా రమ్మన్నారు 2012లో. అప్పుడు నాకు ఆ రోజుల్లో నాకు వెళ్ళాలనిపించలా, ఎందుకంటే నాలో ఆ ప్యూరిటీ రాలేదు ఆ రోజులో. ఏదో నేను నేర్చుకుంటున్నాను తప్ప ఇంకా పూర్తిగా అంత అవగాహన రాలేదన్నమాట. ఆయనకి తెలియదు శంబాలా గురించి, ఏం తెలియదు ఆయన కూడా. ఏదో అక్కడికి వెళ్ళి చెబుదాం అనుకున్నారో, క్లాసులు చెప్తున్నప్పుడు ఆ క్లాసులోకి ఒక లామా గారు వచ్చారు. వచ్చి అంతా విన్న తర్వాత, లేదు ఇక్కడ ఒక శంబాలా అనే ఒక ప్రదేశం ఉంది, ఇట్స్ వెరీ హై ఎనర్జీ ప్లేస్ ఇన్ ద వరల్డ్, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీరు ప్రిపేర్ అవ్వండి అని. ఒక 4-5 డేస్ టైం పడుతుంది, ఈ లోపల క్లాసులు అయిపోతాయి కదా, క్లాసులు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అన్నారు. వెంటనే నాకు ఆ రోజు సాయంత్రం చెప్పారు డాక్టర్ గారు, హరి నువ్వు కూడా ఎప్పుడు స్పిరిచువల్గా చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు ఏదో ఒక స్పిరిచువల్ ప్లేస్ అంట, చాలా పవర్ఫుల్ అంట, శంబాలా అని అంటున్నారు, నువ్వు కూడా వచ్చి అన్నారు. అప్పుడు నాకు శంబాలా అంటే నాకు తెలియదు. ఎక్కడండి అది ప్లేస్? ఎక్కడండి? మంగోలియాలో టెరిటరీలో ఉంది, గోబీ డిజర్ట్లు. ఓ మై గాడ్. ఇప్పటివరకు శంబాలా అని అందరూ అంటున్నారు, అది ఎవరికి తెలియదు ఇక్కడ ఉందని అక్కడ ఉందని. అవును అవును. ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళలేరు, ఎవరో తిరిగి రారు అంటే ఇలా చాలా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు ఏది తెలుస్తుందో అది మాట్లాడతారు. ఇప్పుడు మీరు బుక్ చదివారు, ఆ బుక్లో ఏదవుతుందో అది మీరు నిజం అనుకుంటారు, అంతే కదండి. నిజమో అబద్ధం అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు అనుభవిస్తే తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేది ట్రూత్. నిజం అని నేను విన్నది నమ్మొద్దు, చూసింది కూడా నమ్మొద్దు. కరెక్ట్. మీరు ఏదైతే అనుభవించారో అది నిజం, అనుభవాన్ని ఫాలో అవ్వమంటున్నాను అంతే. అప్పుడు ఆ శంబాలా అనే ప్రదేశం నాకు తెలియదు. నేను అప్పుడు వీడియోలన్నీ చూశాను ఆ రోజుల్లో. చూస్తే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే శంబాలా అనేది ఎవరు వెళ్ళలేరు, అది అక్కడికి చాలా పవిత్రమైన ప్లేసు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, బట్ ఫిజికల్ బాడీలో వెళ్ళలేరు, హాస్టల్ బాడీలోనే వెళ్ళగలుగుతారు, అలాంటివన్నీ ఉంది. అక్కడ ఏమైనా రమ్మంటున్నారు. సరే ఎంత మంచి ఆపర్చునిటీ దొరుకుతుందని మనం ఎందుకు ప్రయత్నించకూడదు ఉద్దేశంతో ఎలా రావాలి ఏంటి అని అడిగారు. అంటే మంగోలియాకి ఆ రోజుల్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ లేవండి. వెళ్తే ఇటు చైనా వెళ్ళి బీజింగ్ ద్వారా ఉలంబత్తర్ వెళ్ళొచ్చు, మంగోలియా క్యాపిటల్లో. లేకపోతే అటు చైనా కాకుండా రష్యా వెళ్ళి, రష్యా నుంచి కూడా మంగోలియాకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నాయి. నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు కౌన్సిలేట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉంది, మంగోలియా కౌన్సిలేట్. నేను అన్ని ఎంక్వైరీ చేస్తే ఎంత పర్యటకు 4-5 డేస్ పడుతుంది, ట్రావెల్ కూడా 2 డేస్ పడుతుంది, వీసా మొత్తానికి అందరికీ. అప్పుడు నాకు అవకాశం మిస్ అయ్యాను 2012లో. ముందే కనుక ఆయనతో వెళ్ళిపోయి ఉంటే ఆ రోజే నేను 2012లోనే శంబాలా దర్శనం నాకు జరిగేది. మొత్తం పాపం నేను రాలేకపోయాను. అంటే నాకు అప్పుడు ప్యూరిటీ లేదు, అంటే ఎందుకు వెళ్ళలేకపోయాను అనే దానికోసం నేను ఎందుకని నేను దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే శంబాలా వెళ్ళాలంటే ప్యూరిటీ ఉండాలండి. అంటే ఇది ఒక దైవ ప్రదేశం, అమ్మవారి ప్రదేశం, మనోశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. అక్కడ అలాంటి దగ్గరికి వెళ్ళాలంటే అలా అవుతేనే వాళ్ళకి వెళ్ళగలుగుతారు.
అందులో ఎవరికి అది లేదు కాబట్టి ఇది అవ్వదు, మన వల్ల కాదు, వెళ్ళలేరు అని చెప్తున్నారు. అంటే చెప్పేదంతా నిజాలే. అదే అంటే అది మనం ఎందుకు అచీవ్మెంట్ చేయలేము అనే దాని మీద మనం డిపెండ్ అయ్యి ఉంది, ఎవరన్నా అంతే, అందరూ అంతే కదండి. కరెక్ట్. ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అయ్యి ఎక్కడైనా స్పిరిచువల్గా ఎన్లైట్మెంట్ జరిగింది ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే అప్పుడు ఆ లామా గారు ఆయనకి కాళ్ళ మీద నమస్కారం పెడితే ఆయన ఒప్పుకోలేదు. అంటే రమేష్ గారు అంతా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. అంటే ఎవరికి నమస్కారం పెట్టకూడదు, అంతా మీ లోపలే ఉంది, బయట ఏమీ లేదు అని చెబితే అప్పుడు లేదని ఒక తాళపత్ర గ్రంథం తీసుకెళ్ళి అందులో చూపించారు. అక్కడ మంగోలియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏముందంటే ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీ దగ్గర రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వరల్డ్ అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇది కొత్త సబ్జెక్టు, అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అందరూ ఒక ప్యాటర్న్లో ఉంది, ఇప్పుడు కొత్త ప్యాటర్న్కి షిఫ్ట్ అవ్వబోతుంది. చెబితే తర్వాత ఆయన నాకు వచ్చి ఆయన అనుభవాలన్నీ అప్పుడు అదే రోజున చెప్పేశారు మొత్తం అంతా. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అయ్యో ఎంత అవకాశం మిస్ అయిపోయింది కదా లైఫ్లో సార్, మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారన్నారు. ఏదో నార్మల్గా తీసుకెళ్తే ఏదో బస్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేది కాదు, ఇది టోటల్లీ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్టు. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతుందో ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ నీలోని మార్పు రావాలి అని ఆయన అంతా చెప్తాం జరిగింది. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్ 100కి 100% కూడా కాదు, 1000%. నేను అందులో మమేకం అయిపోయి ఇన్సర్ట్ అయిపోయాను. ఆ ప్రోటోకాల్ మాకు ఇప్పుడు 2 సార్లు చెప్పారు, ఏం చెప్తారని మేము లిటరలీ వెయిట్ చేస్తున్నాను. చెబితే అప్పుడు నాకు ఫాలో అయిన తర్వాత 2016లో నన్ను తీసుకెళ్ళడం జరిగింది. 2016లో నేను ఫిజికల్గా శంబాలా వెళ్ళి విజిట్ చేసి రావడం జరిగింది. 10 ఏళ్ళు అయింది అంతే కదండి. 2012లో నేను ప్రయాణం మొదలెడితే 2016కి నాకు అవకాశం దొరికింది. అంటే నాకు అంత టైం పట్టింది ఆ రోజుల్లో. ఇందుకే మా ప్రోటోకాల్ చెప్పలేదు మీరు, నేను వెయిట్ చేస్తున్నాను. ప్రోటోకాల్ ఏం లేదమ్మా, ప్యూరిటీ. అంటే దేహశుద్ధి ఉండాలి. అంటే శరీరంలో ఏ రకమైన రోగం ఉండకూడదు. మనం అంటే దేహశుద్ధి అంటే ఏమనుకుంటున్నాం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే ఏ రకమైన ప్రాబ్లము మనకు ఉండకూడదు. కానీ మనకి ఉన్నా కూడా నేను శంబాలా వెళ్దాం అనుకుంటున్నాను, ఆ శంబాలా తల్లి నాకు ఆశీస్సులు కావాలి అని మీరు బలంగా అనుకుంటే అంతా ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ మీకు కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు నమ్మాలి, నేను వెళ్దాం అనుకున్నా. ఎన్ని కష్టాలు ఉండేవండి ముందే. వాళ్ళందరూ అంటే నేను నడవలేనండి, నాకు మోకాలు ఎప్పుడు ఉన్నాయండి, ఈ వయసులో నేను వెళ్ళగలనా, చాలామంది అయితే డబ్బు ఎంత అవుతుందండి, డబ్బులు లేవు కదా. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామో అక్కడే ఉండి అక్కడే స్టక్అప్ అయిపోతున్నాం. అంటే మనం ఎంత అచీవ్ అవుతాం అని నమ్మకం మనకు లేదు ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ అయిపోయారండి, అందరూ తిరిగి ఎక్కడ ఏది చెబితే పరిగెడుతున్నారు పాపం. అక్కడ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఆటోమేటిక్లీ ఏమనిపిస్తుంది, ఒక 4 సార్లు 5 సార్లు తిరిగేటప్పటికి ఏమనిపిస్తుంది, ఏది కాదు అనవసరము, ఇవన్నీ ఇంతే, నా లైఫ్ ఇంతే, నా కర్మ నేనే అనిపించాలి, నా వల్ల ఏది కాదు, ఇది అవ్వదు, ఇది ఇంతే అని బలంగా ఫిక్స్ అయిపోతారు. చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవారు, ఒక చిన్న ఏనుగు పిల్లని ఒక తాడు వేసి కట్టేవారంట. కట్టిన తర్వాత అది లాగి ప్రయత్నం చేస్తే పుండెడిపోయింది పాపం. అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దాని బలం తెలియదు. అదే తాడుతో అదే పెద్ద ఎరిగైనప్పుడు కూడా అదే స్తంభాన్ని కడతారు. కట్టిన తర్వాత అప్పుడు ఏమనుకుంటుందంటే ఇది అంతే, నా వల్ల కాదు, నేను ఇంతే, అంటే దాని బలం దానికి తెలియదు. అంటే అలాగా జనాలందరూ మార్కెట్లో తిరిగి రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళు స్టకప్ అయిపోయి ఇంతే నా జీవితం, నా కర్మ నేనే అనిపించాలి అనేది ఉండిపోయారండి. ఎప్పుడైతే మనం 360 డిగ్రీస్లో ఆలోచించాము, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దానికి ఒకసారి ప్రయత్నం చేయాలని. అంటే ఈ యూనివర్స్ అంతా కూడా డిజైన్డ్. ఇప్పుడు ఇవాళ మనం ఎలా కలిసి ఎలా చేయగలుగుతాం, ఇది కూడా రాసి పెట్టి ఉందండి. ఎలాగే మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో మొత్తం అందరూ ఎవరైతే చూడగలుగుతున్నారో అది కూడా డిజైన్ అండి. అంటే అదే జరుగుతుంది. అంటే అసలు మన యూనివర్స్ అంతా ఎనర్జీ, యూనివర్స్ అంతా శక్తిమయం. ఆ శక్తి మనకు తెలియట్లేదు, మనలో ఉన్న శక్తి మనకు తెలియట్లేదు. మనం ఎప్పుడు బయట ఎదుగుతున్నాం, బయట ఏదో ఉందనుకుంటున్నాం, శోధిస్తున్నాం. బయట ఏం లేదండి, బయట ఎంతైతే ఉందో అంతా మీ లోపలే ఉంది. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారమ్మా, ఎక్కడ గుడికి వెళ్తారు? ఇంటి దగ్గర రామాలయం ఉందండి. మరి ఆ రామాలయము ఒక మనిషి శిలను చెక్కి రాముడికి తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి శంకుస్థాపన చేస్తే రోజు అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల మంది అలా రోజు జనాలు వెళ్తున్నారు. అంటే మనిషి సృష్టించిన దాన్ని ఒక రాయిని దేవుడిగా చేయగలిగినప్పుడు ఆ విశ్వంలో ఉన్న పరమాత్మ
మనల్ని సృష్టించాడు, మనకి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. మరి ఆయనకి ఎంత పవర్ ఉంటుందన్న. కరెక్ట్. అందుకు నేను ఏం చెప్పాడంటే ఆయన స్వయంగా వెళ్ళి చూపించాడు. ఆయన తిరుపతి ఉన్నప్పుడు నిన్ను స్వయంభూ అన్నాడు. అవును. అక్కడ లక్షల మంది రోజు వస్తున్నారు. అలాగే మనల్ని కూడా సృష్టించాడు. మీరు కూడా, నేను కానీ అందరం కూడా లక్షల మంది నువ్వు దేవుడు అనిపించుకునేలాగా మన ప్రయాణం చేయాలి. రైట్. అదే మనం అక్కడే ఉంది, ఆయన వేరు నేను వేరు, నేను ఇంతే, నేను పాపాత్ముడిని, నేను ఇలాగే ఉంటాను అని మెంటల్గా ఫిక్స్ అయిపోతే ఆయన ఏం చేయగలుగుతాడండి? ఆయన తిడతారు, దేవుడు లేడంటారు. అంటే ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయి? మనందరం విడిపోయాం, మనందరం కలిసి లేవండి. వన్నెస్ లేదు. మీది కులం, మాది కులం, మీది మతం, మాది మతం, మనుషులు వేరు, అన్నీ వేరు, అన్ని రకాలుగా విడిపోతాం వల్ల విచ్ఛిన్నం అయిపోయింది మొత్తం అంతా. దాన్ని ఒక కలపాలి అంటే అది శంబాల నుంచి శక్తి రావాలి, మళ్ళీ వన్నెస్ అవ్వాలి. అందుకోసమే రమేష్ గారు ఆ 2012 వెళ్ళినప్పుడు యూనివర్స్ కొలాక్పజిలో తిరిగి రొటేట్ అయింది మొత్తం అంతా. అంటే కొత్త సెకండ్ రాబోతున్నది యూనివర్స్లో, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, అందరికీ ఇది తెలియాలి, అందరిలోని శక్తి తెలుసుకోగలగాలి అనే ఉద్దేశంతోనే అక్కడికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు ఇల్లు అందరూ అక్కడ ఉండిపోయారు అనుకోండి, అందరూ ఉండిపోతారు, ఎవరు రారు. శంబాల వెళ్ళిన ఎవరు, మనందరికీ ఏంటంటే శంబాల మావులు వెళ్ళలేరు, అక్కడే తపస్సు చేసుకుని వెళ్ళగలుగుతారు. మరి అక్కడే తపస్సు చేసుకుంటే ఈ జ్ఞానాన్ని ఎవరు చెప్తారు? ఎవరికో ఆ బాధ్యత ఎవరికి? మనకు ఇన్స్ట్రుమెంట్, నేను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, నాకేమీ లేదండి, నేను మీరు అందరం ఒకటే. కానీ నాకు ఆ జ్ఞానం చెప్పి ఇది నువ్వు నేర్పించు, అందరికి వెళ్ళు, అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరూ బాధల్లో ఉన్నారు, వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించాలి, సొల్యూషన్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అయినా నిజాలే, ఆ కాలానికి అది కరెక్ట్. అవును. ఇప్పుడు కాలం మారింది కదండి. అప్పుడులో జట్కా బండి మీద తిరిగేవాళ్ళు, ఎడ్ల బండి మీద వెళ్ళేవారు. ఆ రోజు జనాలు తక్కువ, రోడ్లు కూడా చిన్న చిన్నగా ఉండి అప్పుడు అంత జనం లేరు. ఆ రోజుకి అది కరెక్టు. కాలం మారింది, ఇంత అప్డేట్ అయిపోయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఎలా? అంటే ఇక్కడ కూడా అప్డేట్ అవ్వాలంటే ఈ శంబాలా శక్తి అందరికీ అవసరం. ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటో అదే అనమాట మొత్తం.